అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్స్. పాత బకాయిలకే దిక్కు లేదు, మళ్ళీ రిటైర్మెంట్ పెంపున. సో 5 ఏళ్ల కాల పరిమితిలోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరోమారు ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయోపరిమితి పెంపుదల యోచన చేస్తున్నట్లయితే వార్తలు అయితే వస్తున్నాయండి. సో రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లించడం భారంగా మారిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోబోతున్నట్లు సమాచారం. ఒకవేళ అదే కనుక నిజమైతే ఆ ఆలోచన మానుకోవాలి. తక్కువ కాల పరిమితిలో ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు పెంపుదల అంత మంచిదైతే కాదండి. ఉద్యోగుల్లో ఆందోళన ఉన్నందున ఈ విషయమై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన కూడా చేయాలి. రిటైర్మెంట్ వయసు పెంపుదలకు కొన్ని ప్రమాణాలు ఉంటాయి. అది సగటు పౌరుని ఆయు ప్రమాణం ప్రాతిపదికగా ఉంటుంది. దాని పెరుగుదలకు కొన్ని మౌలిక ప్రమాణాలు, కొలమానాలు ఉంటాయి. సో యాక్చువల్గా 2020లో రాష్ట్రంలోనే పెరిగిన సగటు మనిషి ఆయు ప్రమాణం దృష్టిలో పెట్టుకుని రిటైర్మెంట్ వయో పరిమితిని 58 ఏళ్ల నుంచి 61 సంవత్సరాలకు పెంచింది. ఫలితంగా ప్రతి ఏటా రిటైర్ కావాల్సిన ఉద్యోగులు 3 ఏళ్లకు ఒకసారి 10,000 మంది 2024లో రిటైర్ కావాల్సి వచ్చింది. వారికి చెల్లించాల్సిన 8,200 కోట్ల రూపాయలు నేటికి అందించలేదు. ఉద్యోగులు దాచుకున్న జనరల్ ప్రావిడెంట్ ఫండ్, గ్రూప్ ఇన్సూరెన్స్, గ్రాట్యుటీ, లీవ్ ఎన్కాష్మెంట్, పెన్షన్ కమిటేషన్తో కలిపి ఒక్కో రిటైర్డ్ ఉద్యోగికి 50 లక్షల నుండి ₹1,00,00,000 వరకు ప్రభుత్వం బకాయిపడింది. ఇక 2024 ఏప్రిల్ నుండి ఈ బకాయిల పరంపర పెరుగుతూనే ఉంది. రిటైర్ ఉద్యోగులకు న్యాయబద్ధంగా చెల్లించాల్సిన బకాయిలను చెల్లించడం లేదు. 2025 ఏప్రిల్ నుండి 2026 ఏప్రిల్ నాటికి 1,400 మంది గెస్టెడ్ అధికారులు, 5,000 మంది నాన్ గెస్టెడ్ ఉద్యోగులు, మరో 3,100 మంది ఉపాధ్యాయులు, ఇతర ఉద్యోగులు వెలిసి మొత్తం 9,600 మంది రిటైర్మెంట్కు సిద్ధంగా ఉన్నారండి. అంటే మరో 8,000 కోట్ల రిటైర్మెంట్ బకాయిలు కలుపుకుంటే వరిసి బకాయి 16,000 కోట్ల పైచిలుకు పెరిగే అవకాశం కూడా ఉంది. ప్రతి నెల రిటైర్ అయిన ఉద్యోగులకు 100 కోట్లు కేటాయిస్తే సర్దుబాటు అయ్యే స్థితి నుండి 2 ఏళ్లుగా పెండింగ్లో పెట్టడంతో ఏకంగా బకాయి 16,000 కోట్లకు ఎగబాకింది. ఇప్పటికే రాష్ట్రంలో రిటైర్మెంట్ పొంది బకాయిలు రాక ఆందోళన చెంది ఆత్మహత్యలు, గుండెపోట్లతో మృతి చెందిన వారి సంఖ్య 2 డజన్ల సంఖ్య దాటింది. జిల్లాలో రిటైర్ ఉద్యోగులు నిత్యం ఏదో ఒక ఆందోళన చేస్తూనే ఉన్నారు. అంతేకాక రిటైర్మెంట్ పొందిన తర్వాత ప్రశాంత జీవనం గడపాల్సిన వీరు నిత్యం బకాయిల కోసం ఎదురుచూపులతో ఆందోళనకు గురవుతున్నారు. సో మరోపక్క రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్లో 62, కర్ణాటకలో 60, ఉత్తరప్రదేశ్లో 60 ఏండ్లు ఉంది. కేంద్ర ప్రభుత్వం సైతం ఒక దశలో రిటైర్మెంట్ వయసు 60 నుండి 65 సంవత్సరాలకు పెంచాలని యోచన చేసి విరమించుకుంది. తిరిగి రీథింకింగ్ చేస్తున్నట్లు తెలుస్తుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో కూడా రిటైర్మెంట్ వయసులో చాలా వ్యత్యాసం ఉంటుంది. సుప్రీంకోర్టు జడ్జి, యూనివర్సిటీ ప్రొఫెసరు, వృత్తిరీత్యా డాక్టర్లు వయోపరిమితి 65 ఇయర్స్ ఉందండి. ఎందుకంటే వీరి అనుభవపూర్వకమైన ఎక్స్పీరియన్స్ అవసరం కనుక ఆ పెరుగుదల అనివార్యమైంది. అయితే సైన్యం, నేవీ, యువసేన, వాయుసేన అధికారులు రిటైర్మెంట్ వయోపరిమితి వివిధ కేటర్లను బట్టి 42 ఇయర్స్ నుండి 60 ఇయర్స్ వరకు ఉంది. ఇప్పుడు రాష్ట్రంలో మరోమారు తక్కువ కాల వ్యవధిలో ఆయు ప్రమాణ సూచి ఆశించినంత పెరగకుండా ఉద్యోగుల వయోపరిమితి పెంచడం వల్ల ఇప్పుడు చెల్లించాల్సిన బకాయిలు అదనపు భారం మరో 8,000 కోట్లు తాత్కాలికంగా ఉపశమనం పొందవచ్చేమో కానీ మరి 2 ఏళ్ల తర్వాత ప్రభుత్వానికి అదే మొయ్యలేని భారం శాపం అవుతుంది కదండి. ఇక రాష్ట్రంలో 2017-18 ఏడాదికే నిరుద్యోగ సూచిక 6.1%గా ఉంది. ఇప్పుడు ఇది 24-25 సంవత్సరం నాటికి 3.5% అదనంగా పెరిగి ఏకంగా నిరుద్యోగ సూచిక 9.6%గా మారింది. రిటైర్మెంట్ ఖాళీలు నింపుకోవడం, రిటైర్మెంట్ వయోపరిమితి వల్ల ఉద్యోగ ఖాళీలు ఏర్పడకపోవడం వల్ల నిరుద్యోగ సూచిక మరింత పెరిగి నిరుద్యోగ యువత సంక్షోభం అంతా శ్రేయోదాయకం కాదు. అది తిరుగుబాట్లు, సామాజిక అశాంతికి అజ్యం పోసే ప్రమాదం ఉంది. అటు ఉద్యోగులు కూడా తమ రిటైర్మెంట్ వయసు పెంచమని కోరడం లేదు. వీలైనంత త్వరగా ఉద్యోగ బాధ్యతలు వదిలించుకోవాలనే రిటైర్మెంట్కు దగ్గరగా ఉన్న ఉద్యోగుల ఆలోచనగా ఉంది. ఇటు నిరుద్యోగులు, అటు ఉద్యోగులకు ఇష్టం లేని ఉద్యోగం వయోపరిమితి పెంపుదల తాత్కాలికంగా ప్రభుత్వం బకాయిల శిరోభారం వాయిదా పడవచ్చేమో కానీ అదే భవిష్యత్తు పాలకుల సంక్షోభానికి పరిపాలనకు శరాఘాతం కానుంది. తాత్కాలిక ఉపశమనం ఎత్తుగడగా ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు పెంచడం వల్ల తెలంగాణ ప్రజలకు మునుగోరే ప్రయోజనం ఏమీ ఉండదు. ఒక మౌలికమైన దీర్ఘకాలిక ప్రభావిత నిర్ణయం తీసుకునే ముందు ప్రభుత్వం మంచి చెడులు బేరీజు వేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. తాత్కాలిక అవసరాలు బయటపడడం కోసం విధానపరమైన రిటైర్మెంట్ ఉద్యోగుల వయోపరిమితి పెంపు నిర్ణయం తీసుకునే పక్షంలో ప్రజలకు నష్టంతో పాటుగా భవిష్యత్తు పరిపాలన, ఆర్థిక సంక్షోభానికి కారణంగా నిర్ణయం మిగిలే అవకాశం ఉంది. కనుక ఈ విషయంలో బేషజాలకు పోవాల్సిన అవసరం లేదు. ఉద్యోగులు, నిరుద్యోగులు ఆందోళనకు గురి చేయాల్సిన అవసరమూ లేదు. ప్రస్తుత స్థితిలో ఉద్యోగుల వయోపరిమితి పెంపు అంత శ్రేయస్కరం కానే కాదు. ఇలాంటి విషయాల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆచితూచి అడిగేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి ఈ ఆర్టికల్ అయితే పబ్లిష్ చేయడం జరిగింది.